వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ సిబిల్. మీకు జనరల్గా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయ్యింది అన్నప్పుడు మాత్రమే మీకు సిబిల్ గురించి తెలుస్తుంది. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే సిబిల్ గురించి పెద్దగా పట్టించుకోరు. సిబిల్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. సో వాళ్ళు ఎప్పుడైతే బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంకర్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తాడో అప్పుడు మాత్రమే సిబిల్ గురించి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు సిబిల్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా సిబిల్ అంటే ఏంటి అని అంటే సిబిల్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. ఎవరైతే ప్రతి నెల బ్యాంకర్స్ వచ్చేసి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ని సిబిల్ వాళ్ళకు అప్లోడ్ చేస్తారు. సిబిల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని మామూలుగా వాళ్ళ వెబ్సైట్లో సిబిల్ని డిస్ప్లే చేస్తారు. ఎవరికైతే ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే బ్యాంకర్ వచ్చేసి ఒక లోన్ ఇవ్వాలంటే బ్యాంకర్ డిసైడ్ చేసేవాడు, బ్యాంక్ మేనేజర్ డిసైడ్ చేసేవాడు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు. గత 10-15 ఇయర్స్ నుండి ఆ బ్యాంకర్ డిసైడ్ చేసే సిస్టమ్ అనేది లేదు. సో ఇప్పుడు ఏంటి అని అంటే సింపుల్గా వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది, సిబిల్ అనే యాప్ ఉంటుంది. యాప్ని వాళ్ళు ఆ యాప్లో పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారు. ఎప్పుడైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అప్పుడు వాళ్ళ సిబిల్ రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ని బట్టే బ్యాంకర్ లోన్ ఎంత ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తాడనమాట. సో ఈ రకంగా సిబిల్ వల్ల చాలామందికి తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజంగా సిబిల్ వల్ల యూజ్ ఉందా? నిజంగా సిబిల్ స్కోర్ ఎట్లా పెరుగుతుంది? సో మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మనము ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా మనకు తెలియకుండా ఒక 5 years కిందో 6 years కిందో 10 years కిందనో ఎప్పుడన్నా మనం లోన్ తీసుకొని ఒక 1000 రూపీస్ అవ్వచ్చు, 1 రూపీ అవ్వచ్చు, 2 రూపీస్ అవ్వచ్చు, లేదు అని అంటే 1 lakh అవ్వచ్చు, మనం కనుక కట్టకుండా వదిలేసి ఉంటే డెఫినెట్గా అది సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఏంటి అని అంటే ప్రతి నెల నేను చెప్పాను కదా, ప్రతి నెల బ్యాంకర్ వచ్చేసి సిబిల్కు అప్లోడ్ చేస్తాడు. ప్రతి కస్టమర్కి సంబంధించిన డాటాని సిబిల్కు అప్లోడ్ చేస్తాడు. సిబిల్ ఏం చేస్తుంది అని అంటే ఆ సిబిల్ వాళ్ళ ఏజెన్సీలో వాళ్ళ సిబిల్లో ఎంట్రీ చేసేస్తుంది అనమాట, డిస్ప్లే అయిపోతుంది. ఏ బ్యాంకర్ అయినా సరే, నువ్వు పలానా ఎస్బీఐ బ్యాంక్లో కనుక లోన్ తీసుకొని ఎస్బీఐలో కనుక బ్యాంక్ లోన్ కట్టకపోతే మీరు ఏమనుకుంటారంటే నేను ఎస్బీఐలో కదా లోన్ తీసుకుంది, ఎస్బీఐ ఒక్కడే నాకు ఇవ్వడు కదా అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే లాజిక్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎస్బీఐ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు అంటే సిబిల్కు అప్లోడ్ చేసేస్తాడు. మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఎన్ని ఈఎంఐలు కట్టలేదు, ఎప్పటి నుండి కట్టలేదు అనేది ఖచ్చితంగా సిబిల్తో ఉంటుంది. వాడు సిబిల్ కూడా ఏం చేస్తాడు, సిబిల్ ఏం చేస్తుంది, సిబిల్కి సంబంధించిన పర్సన్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళ వెబ్సైట్లో దాన్ని డిస్ప్లే చేసేస్తారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐలో లోన్ తీసుకున్నప్పుడు అది ఏమైపోతుందంటే మీరు ఇండస్ ఇండ్ బ్యాంకో లేకపోతే అంటే ఐసిఐసిఐ బ్యాంకుల్లో లేకపోతే యాక్సిస్ బ్యాంకుల్లో మీరు లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీ డీటెయిల్స్ని ఎంట్రీ చేస్తారు. సిబిల్లో మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తారు. మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీ స్కోర్తో పాటు మీరు ఎన్ని నెలల నుండి ఈఎంఐ కట్టలేదు, ఎన్ని సంవత్సరాల నుండి ఈఎంఐ కట్టలేదు అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు ఏమైపోతుంది, ఆబ్వియస్గా మీకు లోన్ అనేది రాదు. సో మీరు ఎప్పుడైనా సరే మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి, ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు www.sibil.com వెళ్ళినా కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. దే ఆర్ ఛార్జింగ్ ఫర్ 300 రూపీస్ ఆర్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 6 monthsకు, 1 yearకు, 6 monthsకు ఉంటుంది వాళ్ళ దగ్గర ప్యాకేజెస్. మీరు కనుక అది తీసుకున్నట్లయితేనంటే మీ స్కోర్ చెక్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు మీరు స్కోర్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే మనం ఎప్పుడైనా లోన్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఏముందిలే తర్వాత చూద్దాంలే అని అనుకుంటారు. ఇక్కడ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, చాలా దారుణమైన విషయం ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు ఇప్పుడు పేమెంట్ చేసినా కూడా సపోజ్ బ్యాంకర్ దగ్గర మాట్లాడి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. దెర్ ఆర్ 2 things. ఒకటి ఏంటి అంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, రెండవది ఏంటి అని అంటే ఎన్ఓసి. సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక 2 లక్షల రూపాయలు లోన్ ఉంటేనంటే అందులో నుండి మీరు 50,000కో లేదంటే 1,50,000కో మీరు మాట్లాడుకొని దాని పేమెంట్ చేసి ఉన్నట్టయితే దాన్ని సెటిల్మెంట్ అంటారు. మీరేమనుకుంటారు, సెటిల్మెంట్ చేసేసుకున్నాం కదా బ్యాంక్తో నాకేం సంబంధం లేదు అని. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే 1,50,000 మీరు ఎప్పుడైతే పే చేస్తారో అది సెటిల్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఫర్దర్గా మీకు ₹1 కూడా లోన్ రాదు. మీరు ఏ బ్యాంక్లో కానీ, ఏ క్రెడిట్ కార్డ్ కానీ, ఏ ఎలక్ట్రానిక్ సైట్ మీకు అసలు ఈఎంఐ కార్డు తీసుకున్నా కూడా మీకు ఈఎంఐ కార్డు కూడా మీకు రాదు, ఎక్కడ కూడా లోన్ రాదు. మీరు సెటిల్మెంట్ తీసుకుంటే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సెటిల్మెంట్ అని ఉంటుంది అక్కడ. సో ఎప్పుడైతే మీరు సెటిల్మెంట్ అది ₹1 అయినా పర్లేదు, 0.01 పైసా అయినా సరే అది సెటిల్మెంట్లో ఉంది అంటే డెఫినెట్గా మీకు 100% అయితే లోన్ అయితే రాదు.
సో మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ మీరు ఈ రోజు గురించి ఆలోచించి సెటిల్ చేసుకుందాంలే, తర్వాత చూద్దాంలే, ఎప్పుడైనా జరిగే దాని గురించి మనం ఇప్పుడెందుకు ఆలోచించాలని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మీరు తప్పు చేసినట్టే. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఒక నెల లేట్ అయినా పర్లేదు, 2 నెలలు లేట్ అయినా పర్లేదు, 6 మంత్స్ లేట్ అయినా పర్లేదు, మీరు డెఫినెట్గా ఎన్ఓసీఏ తీసుకోండి. అంటే ఫుల్ పేమెంట్ చేసేసి మీరు లెటర్ తీసుకోండి, ఎన్ఓసీ, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటేనే ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా మీరు ఏ మంత్స్ అయితే మీరు ఈఎంఐలు కరెక్ట్గా పే చేయలేదో ఆ ఈఎంఐస్ అన్నీ కూడా ఏమైపోతుందంటే దాంట్లో డిస్ప్లే అవుతాయి. అవి వెళ్ళడానికి మినిమం 2 ఇయర్స్ టైం పడుతుంది, 1.5 to 2 ఇయర్స్ టైం పడుతుంది. అప్పటిదాకా మీ ట్రాక్ రికార్డ్ అనేది సిబిల్లో డిస్ప్లే అవుతుంది. మీరు ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినా, ఏ క్రెడిట్ కార్డ్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఈఎంఐ కార్డ్కి వెళ్ళినా డెఫినెట్గా అది షో చేస్తుంది. అది ఏమైపోతుందంటే మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు అనేది వాడికి అనవసరం. మీరు ఇన్ టైంలో పేమెంట్ చేస్తుండ్రా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు కనుక మీకు ఏమున్నా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కనుక కరెక్ట్ టైం టు టైం ఈఎంఐ పే చేస్తే మీరు వద్దు అన్న కూడా వాడు మిమ్మల్ని అడిగి మీకు లోన్ ఇస్తాడు. సో మీరు జనరల్గా ఏముంటుంది అని అంటే ఒకవేళ 600 లోపు ఉంటే అది మీకు డెఫినెట్గా 400 నుండి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు సిబిల్ స్కోర్. మీరు 400 ఉంటే మీకు డెఫినెట్గా ఇవ్వరు, మీకు 600 ఉన్నా కూడా ఇవ్వరు. 600 అబోవ్ ఉంటే అది డిపెండ్స్ ఆన్ బ్యాంకర్. ఒకవేళ మీరు 10 లక్షలు అడుగుతానంటే 1,00,000 ఇస్తాడా, 50,000 ఇస్తాడా అనేది బ్యాంకర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సిబిల్ స్కోర్ 750+ ఉంది అని అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్. మీరు దేనికైనా కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఏమైపోతుందంటే నెగోషియేషన్ కూడా చేయొచ్చు. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానివ్వండి, లేదు అని అంటే మీరు కార్ లోన్ తీసుకున్నా కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. సో మీరు డెఫినెట్గా మీరు ఏంటి అని అంటే మీకు కనుక లోన్స్ ఏమైనా ఉంటే, ఇంతకుముందు పాతవి ఏమైనా లోన్స్ ఉంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత బ్యాంకర్ ఎంత అడిగితే అంత పేమెంట్ చేయండి. అంటే మీరు బార్గెన్ చేయండి, బట్ బార్గెన్ చేసేది ఎలా ఉండాలి అని అంటే ఫైనల్ పేమెంట్ అయ్యి ఉండాలి. సెటిల్మెంట్ అనే వర్డ్ రాకూడదు. మీకు వాడు లెటర్ ఇస్తాడు, మీరు అమౌంట్ కట్టినా కూడా మీకు లెటర్ ఇస్తాడు. దాంట్లో ఏంటంటే సెటిల్మెంట్ అనే వర్డ్ ఒకటి యూజ్ చేస్తాడు. వన్స్ ఒక్కసారి మీరు కనుక సెటిల్మెంట్ అనే వర్డ్ మీకు వచ్చిందంటే డెఫినెట్గా 100% మీరు ఫ్యూచర్లో మాత్రం మీకు లోన్స్ అయితే రావు. మీకు కార్ లోన్ అవ్వచ్చు, హౌసింగ్ లోన్ అవ్వచ్చు, గోల్డ్ లోన్ అవ్వచ్చు, ఇంకేదైనా లోన్ అవ్వచ్చు, ఏ లోన్ కూడా మీకు రాదు. సో సిబిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిబిల్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే ఒకవేళ మీరు ఫుల్ పేమెంట్ చేసినాక కూడా 2 ఇయర్స్ వరకు సిబిల్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా డిస్ప్లే అవుతుంది అని అంటే మనకు కావాల్సిన డబ్బులని తీసేసుకున్నారు, మనం ఇంట్రెస్ట్తో సహా, పీనల్ ఇంట్రెస్ట్తో సహా పే చేసినా కూడా వాళ్ళు బ్యాంకర్స్ అట్లాగే షో చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, మన పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. లైక్ ఏంటంటే దొంగల్ని చూసినట్టు చూస్తారనమాట. సింపుల్గా చెప్పాలి మన భాషలో అని అంటే దొంగల్ని చూసినట్టు చూస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా సరే మీరు బ్యాంక్ లోన్స్కు మీరు ఏమనుకుంటారంటే మనకి ఏం అవసరం ఉంటుందిలే, బ్యాంక్ లోన్లతో మనకేం పని ఉంటుందిలే, మనకు అవసరం లేదులే అని మనం అనుకుంటాం. బట్ టైం మాత్రం మనకు చెప్పి రాదు. ఏ టైంలో అయినా ఏ లోన్ అయినా మనకు అవసరం ఉండొచ్చు. అది 10,000 లోన్ అవ్వచ్చు, 20,000 లోన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో ఆ టైంలో ఏమైపోతుందంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండడం వల్ల మనకైతే లోన్స్ అయితే రావు. సో మీరు ఒకవేళ ఇప్పుడు పేమెంట్ చేసినా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2,000 రూపీస్ మీరు ఉంది అనుకోండి, సెటిల్ చేసుకున్నారు 2,000 రూపీస్కు. ఆ 2,000 రూపీస్ పే చేసినాక కూడా డిపెండ్స్ ఆన్ బ్యాంకర్, మీకు మినిమం 6 మంత్స్ టైం పడుతుంది మీకు మళ్ళీ లోన్ రావాలంటే. సో సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది ఇప్పుడు డే టు డే లైఫ్లో. జనాలకు సిబిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంకర్స్ పని మొత్తం తగ్గిపోయింది ఇక్కడ. బ్యాంకర్ వచ్చేసి కస్టమర్ ఎలాంటి వాడు, ఈ పర్సన్కి లోన్ ఇవ్వాలా లేదా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ మన పాన్ కార్డు తీసుకుంటాడు, మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాడు, అక్కడ వస్తుంది, దాన్ని బట్టి ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసేస్తాడు. సో మీరు ఎప్పుడైనా సరే ఏ లోన్ కావాలనుకున్నా కూడా, మీరు లోన్స్ తీసుకోవాలి ఫర్దర్గా ఏం కావాలనుకున్నా కూడా మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే సిబిల్ ఈఎంఐ అనేది మీరు కరెక్ట్గా పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే పేమెంట్ కట్టకుండా వదిలేసి తర్వాత ఒక 6 నెలల తర్వాత వచ్చేసి ₹1,00,000 ఉంది అని అంటే నేను 50,000 కంటే డెఫినెట్గా చేస్తారు. బ్యాంకర్కు ప్రాబ్లమే లేదు. ఎందుకనంటే మీరు ఆల్రెడీ బ్యాంకర్ ఇచ్చిన డబ్బు పేమెంట్ చేసి ఉంటారు, మీరు ఆ ఇంట్రెస్ట్ పేమెంటే మిగిలి ఉంటుంది కాబట్టి మీరు 50,000కైనా చేస్తాడు, 60,000కైనా సరే చేస్తాడు. సెటిల్మెంట్ అని ఒక వర్డ్ ఎంట్రీ చేసి ఇస్తాడు. బ్యాంకర్ ఇంటెన్షన్ ఏంటంటే భవిష్యత్తులో నీకు ఎక్కడ లోన్ రాకూడదని ఇంటెన్షన్తో బ్యాంకర్ ఉంటాడు. సో డెఫినెట్గా మీరు ఏంటి అని అంటే ఏదైనా సరే మీరు ఒకవేళ సెటిల్ చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని సెటిల్మెంట్ కింద చేసుకోకండి. మీరు ఎన్ఓసి తీసుకోండి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఎప్పుడు ఎన్ఓసి వస్తుందంటే మీరు ఫుల్ పేమెంట్ చేస్తే కానీ ఎన్ఓసి రాదు. ఆ ఎన్ఓసి ఉండడం వల్ల ఏమైపోతుందంటే 2 మంత్స్ 3 మంత్స్లో అయినా కూడా మీకు లోన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బ్యాంకర్ ఇవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా ఇస్తాడు.
కానీ సెటిల్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు రాదు. క్రెడిట్ కార్డ్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే క్రెడిట్ కార్డులో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఒక 1 year 1.5 year వరకు అట్లాగే మినిమం పేమెంట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ కార్డ్ లిమిట్, క్రెడిట్ కార్డులో కార్డ్ లిమిట్ వచ్చేసి 2 lakhs ఉంటుంది. ఆ 2 lakhs వాడుకుంటారు. దానికి ఏంటంటే మినిమం పేమెంట్ పే చేస్తుంటారు. మీరు మినిమం పేమెంట్ పే చేస్తున్నంత వరకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మీరు ఎప్పుడైతే మినిమం పేమెంట్ కూడా ఎప్పుడైతే ఆపేస్తారో అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది ఏమైపోతుంది అని అంటే మీరు ఒక 1 year 1.5 year వదిలిపెట్టేసిన తర్వాత కూడా అది ఏమైపోతుందంటే ఆ 2 lakhs 4 lakhs అవుతుంది, 5 lakhs అవుతుంది. మీరు డెఫినెట్గా 5 lakhs కట్టాల్సింది. మీరు ఆ 5 lakhs డెఫినెట్గా కడితేనే మీకు ఎన్ఓసి వస్తుంది. లేదు అని అంటే మీరు 2 lakhs కదా తీసుకున్నది, 2.5 lakhs కూడా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏమైపోతుందంటే దాంట్లో సెటిల్మెంట్ అనే వర్డ్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే బ్యాంకరు మీకు ఏం చేస్తాడు అని అంటే గోల్డ్ లోన్ తొందరగా ఇస్తాడు, వెహికల్ లోన్ ఇస్తాడు, హౌసింగ్ లోన్ ఇస్తాడు. హౌసింగ్ లోన్ ఏంటంటే మీరు ఒకవేళ ఈఎంఐస్ కట్టకపోయినా కూడా హౌస్ని వాళ్ళు జప్తు చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హౌసింగ్ లోన్ ప్రాబ్లం లేదు. మీకు 2-wheeler లోన్ అయినా 4-wheeler లోన్ అయినా ప్రాబ్లమే ఉండదు. గోల్డ్ లోన్ అయినా కూడా గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాంటి లోన్స్కు ఏంటి అని అంటే మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ కండిషన్ ఏంటి అని అంటే అక్కడ మీరు సెటిల్మెంట్ చేసి ఉంటే మాత్రం రాదు. అక్కడ కూడా మెయిన్గా ఏమైపోతుంది అని అంటే మీకు ఎన్ఓసి ఉంటే వస్తుంది ఇట్లాంటి లోన్లు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు నెగిటివ్ రికార్డు ఉన్నా కూడా మీరు అన్ని పేమెంట్లు చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా మీకు లోన్స్ రావడానికి దీంట్లో ఛాన్స్ ఉంటుంది. ఇక సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటి అని అంటే నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ లోను, పర్సనల్ లోను ఇలాంటి లోన్లు తీసుకుంటే మాత్రం సిబిల్ స్కోర్ తొందరగా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉండదు. మీ సిబిల్ స్కోర్ చాలా తొందరగా ఫాస్ట్గా పెరగాలి అని అంటే మీరు గోల్డ్ లోన్ తీసుకోండి. లేదు అని అంటే 2-wheeler లోన్ తీసుకోండి, 4-wheeler లోన్ తీసుకోండి. ఇట్లాంటప్పుడు ఏమైపోతుంది అని అంటే వాళ్ళ దగ్గర ఒక ఐటమ్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ ఉంటుంది. డెఫినెట్గా దాని ఏంటి అంటే బ్యాంకర్ సేఫ్గా ఫీల్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీకు లోన్ వస్తుంది. ఆ సిబిల్లో కూడా ఏమైపోతుంది అని అంటే డెఫినెట్గా స్కోర్ చాలా తొందరగా పెరుగుతుంది. సిబిల్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రోడక్ట్ ఉంది కదా, 2-wheeler తీసుకుంటే 2-wheeler ఉంది కదా, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయినా మనం తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ ఉంటే గోల్డ్ ఉంది కదా అన్న దాంట్లో సిబిల్ వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు గోల్డ్ లోన్ కానీ 2-wheeler లోన్ కానీ 4-wheeler లోన్ ఉంటే కానీ డెఫినెట్గా మీకు సిబిల్ స్కోర్ చాలా తొందరగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఒక్కసారి మీకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మీరు ఇబ్బందులు పడి మీరు పేమెంట్స్ చేయకుండా తర్వాత మీరు అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత ఎన్ఓసి తీసుకున్న తర్వాత పేమెంట్స్ అన్నీ పే చేసి ఎన్ఓసి తీసుకున్న తర్వాత మీకు తొందరగా మీ సిబిల్ పెరగాలి, తొందరగా అప్డేట్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకోండి. లేదు అని అంటే 2-wheeler కానీ 4-wheeler కానీ హౌసింగ్ లోన్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. సిబిల్ చాలా తొందరగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా అంటే 15 days 20 daysలో కాదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. సో మీరు ఒక్కసారి మీ సిబిల్ స్కోర్ కనుక గాడిలో పడిన తర్వాత డెఫినెట్గా మీకు ఏ లోన్కైనా ఎలిజిబుల్ అవుతారు. సో ఇది అనమాట సిబిల్ అంటే ఇది. మనం సిబిల్ని చాలా సింపుల్గా తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం వస్తుంది. సిబిల్ని ఎట్టి పరిస్థితిలో మీరు సింపుల్గా తీసుకోకండి. మీకు ఏవైనా లోన్స్ ఉంటే డెఫినెట్గా మీరు కట్టగలిగే పరిస్థితిలో ఉంటే బ్యాంకర్తో మాట్లాడి డెఫినెట్గా ఆ పేమెంట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు కాకపోయినా ఒక 1 year కైనా అది మీకు యూజ్ అవుతుంది. మనకు ప్రాబ్లమ్స్ అనేవి చెప్పి రావు కాబట్టి ఇట్లాంటి లోన్ల వల్ల ఇబ్బంది పడకండి. మీకు తెలిసి ఉంటుంది మీరు ఎప్పుడో ఒక 5,000 10,000 వదిలేసి ఉంటారు, అది సిబిల్లో అప్డేట్ అయిపోతుంది. దానివల్ల మీరు 5,000 కోసం చూసుకుంటానంటే మీకు 10 లక్షల లోన్ వచ్చేది ఆగిపోతుంది. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి సిబిల్ స్కోర్ అనేది డెఫినెట్గా మీరు ఇన్ టైం ఈఎంఐ పే చేసుకోండి. ఈఎంఐలు డెఫినెట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈఎంఐలు పే చేసుకోండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కూడా ఇన్ టైంలో పే చేయండి. ఈఎంఐ కార్డ్స్ ఉన్నా కూడా ఇన్ టైంలో పే చేయండి. లేదు ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు డెఫినెట్గా తొందరగా పే చేసేసుకుంటే ఏమైపోతుంది అని అంటే మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా సిబిల్లో కానీ తర్వాత బ్యాంక్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఒకసారి నాకు హెల్ప్ అవ్వడం వల్ల నేను మీకు మంచి వీడియోలు చేయడానికి ఇట్లాంటి మంచి కంటెంట్ ఉన్నదాన్ని తీసుకొని మళ్ళీ వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్.